2023లోనే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందన్నారు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్. కులగిరణ చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు. రాహుల్ ఖర్గే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రైజింగ్ తో ముందుకు వెళ్తున్నామన్నారు. హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకయ్య దయాకర్, అమీర్ అలీ ఖాన్, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 6 దశాబ్దాల చిరకాలపు కోరిక, 2 ఉద్యమాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో బలిదానాలు. తుదకి సోనియా గాంధీ వల్ల, ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావం అయింది. వేలాది మంది తొలి మలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం. వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం. 10 ఏళ్లు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా. ఆర్థిక విధ్వంసం జరిగింది, పోలీసు రాజ్యం నడిచింది, ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి, రాజ్యాంగ తిలోక దాల్చినారు. తుదకి 2023లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. మాన్య ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన 6 గ్యారంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. మిత్రుల సంవత్సరం గడిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి యువకుడు రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి సారథ్యంలో మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులందరూ కూడా తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళలాగా ముందుకు సాగుతా ఉంది.